నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన అఖండ 2కి బ్రేకులు పడ్డాయి. చివరి నిమిషంలో ప్రీమియర్ షోలు రద్దు, సినిమా వాయిదా అంటూ వచ్చిన వార్త ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశలో ముంచేసింది. నిర్మాతలు ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నా అసలు కథ వేరే ఉందని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. నిజానికి ఇది టెక్నికల్ సమస్య కాదు, ఇది పక్కా ఫైనాన్షియల్ గొడవ. 14 రీల్స్ సంస్థకు ఏరోస్ ఎంటర్టైన్మెంట్ కి మధ్య పాత బకాయిల గొడవ ఇప్పుడు అఖండ 2 మెడకు చుట్టుకుంది. గతంలో మహేష్ బాబుతో తీసిన 1 నేనొక్కడినే ఆగడు సినిమాల టైంలో భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉందట. ఆ అప్పు క్లియర్ చేయకపోవడంతో ఏరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు రిలీజ్ పై స్టే విధించింది. అందుకే సడన్ గా షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఇక్కడే అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఇంత జరుగుతున్నా బాలయ్య ఎందుకు రియాక్ట్ కావడం లేదని. విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలయ్య మొదట ఈ సమస్యను పరిష్కరించడానికి ట్రై చేశారట. కానీ అక్కడ ఉన్న ఫైనాన్షియల్ వివాదం చిన్నది కాదు, చాలా కోట్లలో వ్యవహారం. పైగా విషయం కోర్టు పరిధిలో ఉంది. అందుకే ఆయన వెనకడుగు వేయక తప్పలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా దైవబలం ఉన్న అఖండ 2 ఈ న్యాయపరమైన చిక్కులను దాటుకొని త్వరలోనే థియేటర్లలో మోగుతుందని ఆశిద్దాం. మరిన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి.